అనేది అందరికి ఒకే రకంగా ఉండవలసి వస్తుంది. నామ్స్ లేకుండా చేస్తే ఏంటి అంటే రాజకీయాల ప్రమేయము, వ్యక్తుల యొక్క ప్రమేయము పెరిగిపోయి అంతిమంగా నష్టపోయేది ఎందుకంటే లబ్ధిదారుడే నష్టపోతాడు. ఒక సిస్టమ్ అని ఉన్నదంటే సిస్టంలో ఒకలో ఇద్దరికి నష్టం జరగవచ్చు, కానీ 90% మందికి న్యాయం జరుగుతుంది. అది ఎంతన్నా కానీ ఆ న్యాయం అనేది పూర్తి స్థాయిలో జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండవలసిన అవసరం ఉంది. రెండోది, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మీరు కూడా ఆలోచించాలి. అందరు ప్రభుత్వం అంటే మనమే. ప్రభుత్వం కూడా ఎంత మటుకు సహకరించగలుగుతుంది. రేపు పొద్దున మార్కెట్ తీసుకుంటుంది. ఇంతకుముందు డీసీఓ గారు అదే అన్నారు, తడిసింది వస్తే మార్కెట్ మళ్ళీ వీటిని అమ్మాలి కదా. ఇప్పుడు వడ్లైనా మళ్ళీ వీటిని అమ్ముతానే కదా. మళ్ళీ వడ్లు నూనె పొడి చేసి ఎవరికి వస్తాయి? మనకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కు మనం కొంత తుఫాన్ వల్ల కూడా కొంత నష్టపోయినది కూడా వివరాలు కూడా మన ముందున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా నష్టపోయిన రైతులకు కొంతన్నా సహకారం అందించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏదైతే సహజంగా స్టాండింగ్ క్రాప్ అంటారు, చేనులో పంట ఉన్నప్పుడు నష్టపోయిన దానికే ప్రభుత్వ పరంగా లెక్కలు తీయడం జరుగుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా లెక్కలు తీయడం జరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకునే ప్రభుత్వ సహకారం అందిస్తారు. ఈరోజు మన సంఘంలో చూస్తే వరికి సంబంధించి 3,770 ఎకరాలు, పత్తికి సంబంధించి 3,520 ఎకరాలు. సరే, మొక్కజొన్న అంటే వాస్తవంగా స్టాండింగ్ క్రాప్ లేదు, ఎక్కడ కూడా అలాంటిది ఏమి రిపోర్ట్ కాలేదు స్టాండింగ్ క్రాప్ నష్టపోయినట్టుగా. కానీ